కోయా రే కోయి కోయి కోయా మామారే చందమామే. ఒకసారి నాకు డెలిసియస్ గా ఉందో, చాలా బాగుంది అబ్బా. ఫిష్ మెత్తగా ఉడికిపోయింది, చాలా డెలిసియస్ గా. సూప్. పులి ఇప్పుడు ఆడుద్ది ఆట, పాడుద్ది పాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే సముద్రంలో నైట్ క్యాంపింగ్ చేస్తున్నాం. 24 hours మనం ఈ సముద్రంలోనే స్టే చేస్తాం అనమాట. అలానే ఇక్కడ నైట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము. ఈరోజు సముద్రంలో మనం క్యాంపింగ్ చేసుకొని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ మిస్ అయ్యద్దు. అప్పుడైతే మనం ఇక్కడ టెంట్ అయితే సెటప్ చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ అయితే మనకి సముద్రం ఉంది, మీకు పైన కనపడుతుంది కదా చంద్రుడు అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు 7 అయిపోయింది. మనం ఇక్కడ టెంట్ వేసేసి అలానే ఫైర్ క్యాంప్ వేసుకొని చేపల కర్రీ అయితే మనం కుక్ చేసుకొని తింటున్నాం అనమాట. నేను మా ఫ్రెండ్ నాగార్జున, అలానే మా ఓడి ఇంకోటి అయితే ఉన్నాడు అనమాట. మేమందరం ఈరోజు నీటంతా ఇక్కడే స్టే చేస్తాము. ఫైనల్గా మన టెంట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. మేమైతే ముగ్గురం ఈ టెంట్లోనే నైట్ స్టే చేస్తాం. అలానే ఇక్కడే ఫైర్ క్యాంప్ అయితే ఇక్కడ అరేంజ్ చేసి అలానే ఫుడ్ అదంతా కూడా మనం కుకింగ్ చేస్తాం అనమాట. ఈ 24 hours మనం ఇదే టెంట్లో అయితే ఉంటున్నాం, నేను మా అన్నోడు అందరూ. టెంట్ క్యాంప్ అరేంజ్ అయింది, కానీ టెంట్ అనేది గాలికి ఆగట్లేదు. గాలి అయితే బాగా వస్తుంది అనమాట. ఎంజాయ్మెంట్ అనమాట, మంచి ఊపి మీద ఉన్నాడు అసలు. నైట్ బీచ్ లో క్యాంప్ ఫైర్ అంటే నువ్వు తగ్గొద్దు నేను తగ్గుతా. ఈరోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీకైతే చెప్తాము. ఎర్లీ మార్నింగ్ లేచి ఎక్స్పీరియన్స్ అంటున్నాడు కదా, మా ఓడి చేసేది తెలుసా, మేము ఇద్దరం వీడిని వదిలేసి వెళ్ళిపోయాం అనుకో, ఎత్తుకుంటూ వస్తాడు, పరిగెత్తుకుంటే నన్ను బీచ్ లో వదిలేస్తాడని. ఆ టైప్ అనమాట మా వాడు. కలిసి మొత్తానికి అయితే ఫైర్ అయితే వెలిగించాం, ఒక కొండ అయితే పెట్టాము, ఇంకా చేపల పులుసుకి రెడీ చేయడమే. ఆవిడైతే టమోటాలు ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాడు అనమాట. ఇటు సైడ్ అయితే మేమైతే మంచిగా సెటప్ చేసాం పొయ్యి అదంతా. సో ఇక్కడే ఫైర్ క్యాంప్ కూడా వేస్తాము. ఇప్పుడైతే మనం మట్టి కొండలో చేపల పులుసు అయితే వండుకుంటాం. సో చంద్రుడు కూడా చూడండి, అసలు వెన్నెల చాలా బాగుంది. ఈ నైట్ ఇక్కడ టెంట్లో అయితే మనం స్టే చేద్దాం. ఇప్పుడు ఏంటది అంటే బాగా ఛాయలు ఉంది కదా ఉన్నా, అందుకని ఇక్కడ అది కందుకూరు బ్రో. కందుకూరు హైదరాబాద్ ఏమనుకుని వచ్చిన కొంచెం వెనకాల చెరువు టైప్ ఉంటుంది, చిన్నది చెరువు. బస్ స్టాండ్ దగ్గరలోనే, బస్ స్టాండ్ పెద్దపేటలో ఉంటారు వాళ్ళు. బయట పోతుంది అంతా సగానికి సగం. అయితే మొత్తం ఐటమ్స్ అయితే వేసేసాం అనమాట. అద్భుతం. మొత్తం అయితే మిక్స్ చేస్తున్నాము, ఫస్ట్ టైం చేస్తున్నాము ప్రయోగము. మంట కూడా మంచి సెటప్ అయితే అయిపోయింది అనమాట. మంట వేసింది నేనే, క్రెడిట్ నాకైతే కాదు. స్మెల్ వస్తుంది, అల్లం వెల్లుల్లి వస్తుంది. మట్టి కుండలో చేస్తే ఆ టేస్ట్ వస్తుంది మనకి. మసాలా ఉంటాయి. సరే కాలింది వేసాయి, చింతపండు వేసి. చింతపండు వేయకూడదు, చింతపండు వేయాలన్నాడు వాడు. అదే రసం రా, చింతపండు రసం వేయరా. వాడు ఏదో చెప్పాలనుకున్నాడు, ఏదో చెప్తాడు. చేప వేసాయి, పర్లేదు. ఇటు సైడ్ ముక్క చిన్నగా జాగ్రత్తగా బరువుకి మళ్ళీ అయితే ఎంత తేలుతుంది ఏంది పైకి. వస్తలే ఏం కాలే. చెప్పను కోయ్. ఇప్పుడు మేము చేపల పులుసు చేస్తున్నాం కదా, చేపల కోసం. చిక్కటి రాత్రి వెన్నెల్లో చుక్కల చాటుల చంద్రుల్లో అగ్గిని రాజేసాము అంటూ చేపల పులుసు చేసుకొని తింటుంటే ఉంటాది. చేప బాగా ఉడికింది. ఒకసారి పట్టుకో. ఏమన్నా
ఉడికిందా లేదా అసలు లుక్ వైజ్ చూడ ఎంత డెలిషియస్ గా ఉందో. చాలా బాగుంది అబ్బా ఫిష్, మెత్తగా ఉడికిపోయింది, చాలా డెలిషియస్ గా సూపర్. అసలు చూస్తుంటే మనకి చేస్తుంటే సూపర్ సాయి అసలు. సరిపోయిందా? అసలు ముక్క చూడండి అసలు ఎంత మెత్తగా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది అనమాట. ముగ్గురం కలిసి చేసాము, చాలా బాగా వచ్చింది. ఫైనల్ రిజల్ట్ ఎంత వచ్చింది అనుకోలేదు, బట్ ఫైనల్ రిజల్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. ఇప్పుడు టేస్ట్ చేసి చేపల కూర విత్ ఫైర్ క్యాంప్. ఇప్పుడు దాంట్లో షూట్ ఫైర్ ఉందో లేదో కూడా తెలియదు. చాలా బాగుంది మొత్తానికి. కుంచి వేయించిన నాన్న చుకున్న పిప్పరిమింటు సాయిబు రాసిన వింటూ నాడిలో బెనికిన కాలు మెగు పాడుకి అప్పు తీయందనము పట్టుకుంటే వదిలేస్తున్న ఆ సిండికేట్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే నిద్రలేసాం అనమాట. సో ఒక్కసారి మీకు బయటికి వెళ్ళేసి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. నిద్ర అయితే పర్లేదు, బాగానే పట్టింది రాత్రి. కింద ఇసుక ఉండడం వల్ల కొంచెం బాగా మెత్తగా ఉంది. ఫైర్ క్యాంప్ వేయడం వల్ల మనకి చలి కూడా అనిపించలేదు అనమాట. సో ఇప్పుడు బయటికి వెళ్ళేసి ఒకసారి మంచి వ్యూ చూపిస్తాం ఒకసారి. ఇదేనమాట మనం నైట్ స్టే చేసిన టెంట్ అయితే ఇదేనమాట. మనోడు నేను ఇంకోడైతే మనం రాత్రి అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసాము. అసలు ఒకసారి చూడండి వెనక వ్యూ కానీ ఎలా ఉందో, అసలు మామూలుగా లేదు. ఏ బాబు లేం మళ్ళీ, నిద్ర మొంకు దిగను కూడా దిగల నీకులే. లేం మళ్ళీ. లేచాడు సింహం లేచాడు. పులి ఇప్పుడు ఆడుద్ది ఆట, పాడుద్ది పాట. అరే కుక్కలు కూడా భయపడతారు అదా మీ తప్పకి. మాకు నైట్ అంతా ఈ కుక్కలు కాపలు ఉన్నాయి అనమాట మాకు సేఫ్టీగా. సో మేము తెచ్చుకున్న ఫుడ్ కొంచెం పెట్టామన్నమాట. సో విశ్వాసంగా అయితే ఉన్నాయి. రాత్రి నుంచి మాకు కాపలా ఉన్నాయి అనమాట 3 కుక్కలు అయితే. వీడు చేసే వీడు కోతుడు, వీడి గురించి పట్టించుకోబాకు. నాగార్జున ఒక మంచి పాట ఎందుకు? నీకు ఏ రకమైన పాట కావాలి? ఒక రకమైన పాట, ట్రెండింగ్ లో ఉన్న పాట కావాలి. కోయా రే కోయ కోయ కోయా మామా రే చందమామ కోయ్ కోయ్ చాపని కోయ్ 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 చాపని కోయ్ 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 చాపని కూర కోసావు రాత్రి. కోయ్ 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 మామా రే చందమామే. ఇవన్నీ మాకు సెక్యూరిటీ గార్డ్ అనమాట. సెక్యూరిటీ కోయా రే కోయ్ కోయ్ కోయా మామా రే చందమామే. కోయ్ కోయ్ ఏందా చూపా కోయలేదు నువ్వు. అది చేపల కూర పెట్టలేదట దానికి. సో ఫైనలీ మనమైతే నైట్ అయితే ఇక్కడ స్టే చేసేసాము బీచ్లో. వెనక టెంట్ కూడా ఉంది కదా. సప్ ఇక్కడ పనుకోలేదు, కొంచెం బ్యాక్ సైడ్ అయితే పనుకున్నాము. నైట్ ఇక్కడ అల్లలు అవన్నీ వస్తాయని. అలానే మీరు రాత్రి చూసే ఉంటారు. మీరు ఇక్కడ దాకా వీడియో చూస్తున్నారంటే ముందల వీడియో మొత్తం చూస్తుంటారు. మనం ఎలా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసాము, నైట్ ఎలా స్పెండ్ చేసాము అదంతా అనేది. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి, సముద్రం కూడా ఎంత బాగుందో. సో మేము ముగ్గురం నైట్ స్పెండ్ చేసాం. అలానే మన ఛానల్ కానీ మీరు కానీ ఫస్ట్ టైం వచ్చి ఉంటే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలానే మీకు ఇంకెక్కడన్నా క్యాంపింగ్ వేయాలి అంటే ఒక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడ మేము అక్కడికి వెళ్ళేసి క్యాంప్ ఫైర్ అయితే చేస్తాం మళ్ళీ ఒకసారి.